ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 280 వీడియో 2800 ప్రశ్నలు ఈరోజు కంప్లీట్ అవుతున్నాయి. ఇందులో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్టాండర్డ్ జీకే ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కంటెంట్ అయితే చాలా ముఖ్యమైన కంటెంట్ ఇస్తున్నాను. ఇక ఈరోజు స్టాండర్డ్ జీకే నుంచి మనం ఎగ్జాక్ట్ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో హత్యకు గురైన మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? ఒక రకంగా చెప్పాలంటే ఏకైక వైస్రాయ్. ఇండియాలో హత్యకు గురైనటువంటి ఏకైక వైస్రాయ్ లార్డ్ మేయో అండి. అండమాన్ నికోబార్ దీవులలో షేర్ అలీ ఆఫ్రిది చేతిలో 1872లో మనకి పోర్ట్ బ్లెయిర్, ఇప్పుడు శ్రీ విజయపురం అంటున్నాం, అక్కడ హత్యకు గురి కావడం అనేది జరిగింది. ఈ హత్య అయితే మరి బ్రిటిష్ రాణిని అయితే దిగ్భ్రాంతికి గురి చేసింది. క్వశ్చన్ నెంబర్ 2, ఐసీఎస్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 21 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలకు తగ్గించిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతీయులను ఐసీఎస్లోకి ఎంటర్ కాకుండా చూడడం కోసము బ్రిటిషర్స్ పన్నిన కుట్ర ఇది. 21 సంవత్సరాల నుండి 19 ఇయర్స్కు మ్యాక్సిమం ఏజ్ని అయితే అంటే గరిష్ట వయో పరిమితిని తగ్గించడం అనేది జరిగింది. దీనివల్ల చాలామంది భారతీయులకి నష్టం కూడా జరిగింది. ఆ పని చేసిన బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ లిట్టన్. మనకు 1876 నుంచి 80 వరకు వైస్రాయ్గా పనిచేశారు లార్డ్ లిట్టన్. క్వశ్చన్ నెంబర్ 3, ప్రాథమిక పాఠశాల విద్యను స్థానిక సంస్థలకు అప్పగించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి లార్డ్ రిప్పన్ అండి. 1880 నుంచి 84 వరకు లార్డ్ రిప్పన్ వైస్రాయ్గా పనిచేశాడు. ఆయన కాలంలో మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్కు సంబంధించి ఒక కీలకమైన కమిటీ, హంటర్ కమిటీ వేయబడింది. ఈ కమిటీ సూచనల మేరకే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ని లోకల్ బాడీస్కి ఇవ్వడం అనేది జరిగింది. లార్డ్ రిప్పన్ కాలంలో ఈ పరిణామాన్ని మనం గమనించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 4, ఏ గవర్నర్ జనరల్ కాలంలో విశ్వవిద్యాలయాల చట్టం చేయబడింది? లార్డ్ కర్జన్ బెంగాల్ మనకి ఇండియాలో గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు విశ్వవిద్యాలయాల చట్టాన్ని అయితే చేయడం జరిగిందండి. ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ అంటాము దీన్ని. 1904లో ఈ యాక్ట్ చేయబడింది. అప్పుడు గవర్నర్ జనరల్ వచ్చేసి మనకు లార్డ్ కర్జన్. 1899 నుంచి 1905 వరకు మీకు లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. మీకు గమనించండి, ఈయన కాలంలోనే 1905లో బెంగాల్ విభజన కూడా జరిగింది. అంటే ఆ విభజనకు సంబంధించిన అనౌన్స్మెంట్ కావచ్చు, కీలకమైన పరిణామాలన్నీ కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. క్వశ్చన్ నెంబర్ 5, ఏ రాష్ట్రాన్ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ నెఫా అని పిలిచేవారు? ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి. మనకు అరుణాచల్ ప్రదేశ్ని ఒకప్పుడు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ నెఫా అని పిలిచేవారు. ఇప్పుడైతే అరుణాచల్ ప్రదేశ్ అనే అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 6, 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన 3 రాష్ట్రాలు ఏవి? మనకి 2000లో బీజేపీ గవర్నమెంట్ 3 స్టేట్స్ని ఫామ్ చేసింది. ఒకటేమో ఛత్తీస్గఢ్ 2000 నవంబర్ 1న, 2 ఉత్తరాఖండ్ 2000 నవంబర్ 9న, 3 జార్ఖండ్ 2000 నవంబర్ 15న. ఈ 3 రాష్ట్రాలు మనకి 2000లో ఏర్పడ్డాయండి. తర్వాత మనకి 2014లో ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో జనాభా లెక్కలు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి? భారతదేశంలో జనాభా లెక్కలకి హోం మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది. హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఈ సెన్సస్ అనేది జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, ఏ సంవత్సరాన్ని జనాభా విభాజక సంవత్సరం అని పేర్కొంటారు? 1921 సంవత్సరాన్ని జనాభా విభాజక సంవత్సరం అంటారు. ఎందుకంటే జనాభా పెరుగుదలకు సంబంధించి ఈ సంవత్సరం మనకు ప్రతికూల వృద్ధి నమోదైంది. అది మనం గమనించాలి. ఇక్కడ నెగటివ్లోకి వెళ్ళిపోయినాం. క్వశ్చన్ నెంబర్ 9, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనసాంద్రత ఎంత? 2011 సెన్స్ అండి. 2011 సెన్సస్ ప్రకారం దేశ జనసాంద్రత వచ్చేసి ఒక చదరపు కిలోమీటర్కి 382గా నమోదైంది. క్వశ్చన్ నెంబర్ 10, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని ఎవరిని పేర్కొంటారు? అంటే పురావస్తు శాస్త్ర పితామహుడు అని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ని అయితే పేర్కొంటారండి. ఎందుకంటే మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ వ్యవహరించడం జరిగింది. 1861లో ఏఎస్ఐ
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆర్కియాలజీ అనేది మీకు పురాతన కట్టడాలు, పురాతన వస్తువుల గురించి ఇది అధ్యయనం చేసేటటువంటి ఒక కీలకమైన విభాగం. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన 10 క్వశ్చన్స్. మరి ఇలాంటి క్వశ్చన్స్ కోసం అయితే ఛానల్ని ఫాలో కండి. మీ కామెంట్స్ తప్పకుండా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.